కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కార్పొరేషన్లో 840 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కృతజ్ఞతగా బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఒకటైన కరీంనగర్ కార్పొరేషన్ కు నిధులు కేటాయించేందుకు స్థానిక ఎంపీ, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంతో కృషి చేశారని కరీంనగర్ మేయర్ శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ కేటాయింపు నిధులతో కరీంనగర్ ఎంతో అభివృద్ధి చెందటమే కాకుండా ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చేందుకు ఉపయోగపడుతుందని మేయర్ తెలిపారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందిన కరీంనగర్ కు కేంద్రం గతంలో కూడా నిధులు కేటాయించిందని ప్రస్తుత డిప్యూటీ మేయర్ సునీల్ రావు తెలిపారు. నగర చరిత్రలోనే ఇదొక చరిత్రాత్మక రోజు. కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఛాలెంజ్ కింద కరీంనగర్ నగరాన్ని గుర్తించి 840 కోట్ల భారీ నిధులను నిన్న ఆమోదించడం జరిగింది. ఈ నిధులు కరీంనగర్ రూపురేఖలు మార్చే విధంగా, పూర్తిగా మార్చే విధంగా తీర్చిదిద్దపోవడం జరుగుతుంది. నిధులతో హైదరాబాద్ తర్వాత ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చెందే నగరంగా కరీంనగర్ ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనికి గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్, ఖమ్మంను అర్బన్ ఛాలెంజ్ కింద తీసుకొని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. మా పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత 3 నెలల కింద కేంద్ర మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ ను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని, అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ మనోహర్ ఖట్టర్ లాల్ గారిని కోరడం జరిగింది. వారు అక్కడి నుంచి వెళ్లి మనోహర్ లాల్ ఖట్టర్ గారితో మాట్లాడి, కేంద్ర మంత్రి గారితో మాట్లాడి బండి సంజయ్ గారు అక్కడి నుంచి వెళ్లి ప్రతిపాదనలను ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ గుర్తించాలని అక్కడి నుంచి ప్రతిపాదనలు పంపడం జరిగింది. దానికి అనుకూలంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కరీంనగర్ చేర్చే విధంగా ప్రతిపాదన కేంద్రానికి పంపించడం జరిగింది. మేము 1150 కోట్లు ప్రతిపాదనలు తీసుకొని పాలకవర్గ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మేము ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దానిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు తిరిగి అక్కడ కేంద్ర మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు, పట్టణాభివృద్ధి మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారితో, అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి అధికారులతో దీని మీద చర్చించి కరీంనగర్ ఎట్టి పరిస్థితుల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అభివృద్ధికి నిధులు కేటాయించాలని అక్కడ ఒత్తిడి చేసి ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారితో మనకు 840 కోట్లు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ లేకుండా గానీ ప్రతిపాదించి పట్టుదలతోని కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు కరీంనగర్ కు ఈ 840 కోట్లు తీసుకురావడంలో కృషిని మేము పాలకవర్గ సభ్యులము, నగర ప్రజలకు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారికి నగర ప్రజల తరఫున, మా పాలకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద మనకు నిధులు రావడం జరిగింది. అప్పుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ దాదాపు 1000 కోట్ల అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా నగరపాలక సంస్థలో మెర్జ్డ్ విలేజెస్ రావడం జరిగింది. ఇంకా శివారు ప్రాంతాలు ఉన్నాయి. అలాగే వరదలు వచ్చినప్పుడు ఇంకా రోడ్ల మీదకి డ్రైనేజీలు కొన్ని ప్లేసులలో లేక రావడం జరుగుతుంది, వరదలు రావడం జరుగుతుంది. వీటిలన్నీ దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ నగరపాలక సంబంధించి మెరుగైన వసతులు, మౌలిక వసతులు కల్పించే విధంగా నిధులు 840 కోట్లు తీసుకురావడంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి పాత్ర ఎనలేనిదని దీనికి ఒక కరీంనగర్ అభివృద్ధికి ఒక నిదర్శనంగా చెప్పడం జరుగుతుంది. ఈ దాదాపు 840 కోట్లలో 630 కోట్లు మోడల్ రోడ్లు, స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, జంక్షన్ల అభివృద్ధికి సంబంధించి 630 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో దీనికి ఇంకా నగర ట్రాఫిక్ సంబంధించి సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. అలాగే వర్షాకాలంలో ఇబ్బంది పట్టే ముప్పు సమస్యల నివారణకు డ్రైన్ల పునరుద్ధరణ, వరద నియంత్రణ పనులకు 130 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు, అలాగే మనకు సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ కోసం బయో మైనింగ్ సంబంధించి అక్కడ డంప్ యార్డ్ సమస్య విపరీతంగా ఉంది కాబట్టి డంప్ యార్డ్ కు సంబంధించి ఇక్కడ పరిష్కరించే దిశగా దీనిలో ఒక 80 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ
అలాగే పీపీపీ మోడ్ ద్వారా మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 840 కోట్లకు సంబంధించి దీన్ని ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కరీంనగర్ ను ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే మేము ఒక లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి రూపాయిని పారదర్శకంగా నాణ్యతతో వినియోగించడం జరుగుతుంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు వేగవంతంగా అమలు చేయడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒక వికసిత్ భారత్ వికసిత్ కరీంనగర్ లక్ష్యంగా మా పాలకవర్గంతో ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఇది కేవలం నిధులు మంజూరు కాదు, కరీంనగర్ భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భరోసాగా తెలియజేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారికి, అలాగే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి మా పాలకవర్గ సభ్యుల ద్వారా అలాగే నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. గారు చేసిన కృషి వల్ల మరి మా పాలన ఈ 3 మాసాల లోపనే కరీంనగర్ నగరానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వారు రూపొందించుకుని మరి కరీంనగర్ నగరాన్ని గత 7 సంవత్సరాలుగా ఏ విధంగానైతే వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా 13,400 కోట్ల రూపాయల నిధులు గతంలోనే తీసుకురావడం జరిగింది. స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత్ 1 and 2 కావచ్చు, మరి ఇతరత్ర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు 1,400 పైచీలకు నిధులు గతంలోనే తీసుకురావడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈ రోజు కరీంనగర్ నగర పాలక సంస్థలో మా పాలకవర్గం ఏర్పడితే తప్పకుండా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారు చెప్పిన దానికి నిదర్శనంగా ఈ రోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లో 840 కోట్ల రూపాయల నిధులను మరి వారు మంజూరు చేయించినారంటే నిజంగా వారి యొక్క నాయకత్వానికి, వారి యొక్క మాట ఇచ్చి తప్పనితనానికి నిదర్శనంగా నేను పేర్కొంటా ఉన్నాను. తప్పకుండా కూడా ఇప్పుడే మేయర్ గారు చెప్పినట్టుగా గతంలో కరీంనగర్ నగరంలో చాలా ప్రాంతాలు కూడా స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేయడం జరిగింది. కరీంనగర్ నగరానికి గతంలోనే ప్రతిరోజు మంచినీరు అందించే కార్యక్రమం కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత్ 1 ద్వారానే మరి జరిగింది. ఇప్పుడు విలీన గ్రామాలకు కానీ విలీన శివారు కాలనీలకు కానీ ప్రతిరోజు మంచినీరు అందించే కార్యక్రమం కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ 2లో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు విలీన గ్రామాలు కానీ శివారు ప్రాంతాలు కానీ దాదాపుగా అభివృద్ధి చెందాలి, కరీంనగర్తో సమాంతరంగా అభివృద్ధి చెందాలి, కరీంనగర్ నగరంలో కలిసినందుకు వారికి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండాలి అని చెప్పి ఆలోచనతోటి మరి ఒక 3 మాసాల లోపలనే మరి దీనిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బండి సంజయ్ కుమార్ గారు అడిగిన వెంటనే మరి కరీంనగర్ ను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కు సంబంధించి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపేదానిలో కరీంనగర్ ఇంక్లూడ్ చేయడం, మరి దీనిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా ఈ 840 కోట్ల రూపాయల్లో మరి 210 కోట్ల రూపాయలు స్టేట్ అవే కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. దాదాపు 420 కోట్ల రూపాయలు హడ్కో ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. హడ్కో అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ. గతంలో కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు హడ్కో ద్వారా రుణాలు తీసుకుని మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న చరిత్ర ఉంది. ఆ రుణాలు కూడా పూర్తిగా తీరిపోయి ఈ రోజు కరీంనగర్ నగరపాలక సంస్థ 1 రూపాయి కూడా అప్పు లేని పరిస్థితుల్లో, ఎవరికి కూడా రూపాయి బాకీ లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి హడ్కో ద్వారా ఇప్పించడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే చాలా మందికి అనుమానాలు రావచ్చు, మరి దీనిలో 25% కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది, మిగతా 50% ఎవరిస్తారు అనేది. 50% హడ్కో ద్వారా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఇప్పించేందుకు కేంద్రం దీనిలో అంగీకరించింది. దానికి అనుగుణంగా ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. మిగతా 25% రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కూడా ఇస్తుందని భావిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా కాబట్టి మరి దాని ద్వారా ఈ 100% నిధులు కూడా కరీంనగర్ నగరంలో రాబోయే 2-3 సంవత్సరాల్లో మా మేయర్ గారి నాయకత్వంలో మేమందరం పాలకవర్గ సభ్యులందరం కూడా బండి సంజయ్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు, వారి ఆలోచన మేరకు కరీంనగర్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా, అంటే తెలంగాణలో హైదరాబాద్ కు వనరులు ఉన్నాయి కానీ కరీంనగర్ వనరులు లేకపోయినప్పటికీ కూడా 7-8 సంవత్సరాల లోపలనే దాదాపు 22-2300 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారు. కాబట్టి వచ్చినటువంటి నిధులను
పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పూర్తి స్థాయిలో కరీంనగర్ నగర ప్రజలకు మరి ఏదైతే మా మీద నమ్మకంతో మా పాలకవర్గానికి అవకాశం ఇచ్చిండ్రో వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా తప్పకుండా కూడా మా కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. కాబట్టి దీనిలో ఎవరికి కూడా మరి నిధుల గురించి కానీ పనుల గురించి కానీ ఎవరు అనుమానం పెట్టుకోకుండా ఇప్పుడే మా పూర్తి స్థాయి డిపిఆర్ తయారు చేసినప్పుడు ఎక్కడెక్కడైతే ప్రజలకు అవసరాలని, ఎక్కడెక్కడ విలీన గ్రామాల్లో పెద్ద ఎత్తున అవసరాలని, శివార్ కాలనీలో పెద్ద ఎత్తున అవసరాలని, నగరం నడి మధ్యలో కూడా కొన్ని పాత కాలంలో వేసినటువంటి రోడ్స్ కావచ్చు, కొన్ని ట్రైన్స్ కూడా శిథిలం అయిపోయింది. అవన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో కరీంనగర్ నగరం ఒక అభివృద్ధికి చిరునామాగా